వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి జామకాయ పచ్చడి చేయబోతున్నా. ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 2 స్పూన్ల శనగపప్పు వేసుకుందాం. నూనె పోసి ఒక 2 స్పూన్ల మినపప్పు వేసుకుందాం. మంచి దూరగా వేయింపదాం. ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి. 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. మంచి దూరగా వేయింపాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం. మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఒక జామకాయ కట్ చేసుకున్న జామకాయ వేసుకోవాలి. మంచి దూరగా వేపుకుందాం. ఉప్పు సరిపడా వేసుకుందాం. మంచి ఫ్రై చేయాలి. చిటికెడు పసుపు మంచిగా మగ్గాలి. నూనెలో మంచి బాగా ఫ్రై చేయాలి. ఒక టమాటా వేసుకుంటాం. అది కూడా ఫ్రై చేయాలి. చాలా బాగుంటుంది పచ్చడి. ఇదేం పచ్చడి అని గుర్తుపట్టలేరు. జామకాయ పచ్చడిలాగా లేదు, దొండకాయ టమాటా వచ్చేలాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. చపాతీలకి, దోశలకి, అన్నం వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది. మంచి మగ్గాలి టమాటా జామకాయలన్నీ. చింతపండు కొద్దిగా చింతపండు వేసుకుందాం. మంచి బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేయాలి. అయిపోయింది. మంచి ఫ్రై చేసిన. టమాటాలు కొంచెం మగ్గాలి కదా, అందుకని మగ్గనిస్తున్నా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. చల్లారనియాలి. చల్లారింది. మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాం. పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి పచ్చి కొబ్బరి వేసుకుందాం. ఒక చిన్న ముక్క అంత పచ్చి కొబ్బరి, జీలకర్ర కొద్దిగా వేసుకుందాం. ఎల్లిపాయలు ఒక 4 ఎల్లిపాయలు వేసుకుందాం. మిక్సీ పట్టుకొని వద్దాం. ఇప్పుడు అదే కడాయిలో పోపు వేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ అంతా నిండుగా ఆయిల్ పోసుకుందాం. నూనె వేగింది. జీలకర్ర ఇది ఆవాలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక 3. మంచి ఫ్రై చేద్దాం. శనగపప్పు వేసుకుందాం. మంచి కలర్ వచ్చేదాకా వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మంచిగా దూరగా వేపినాం. ఇప్పుడు పచ్చడి మిక్సీ పట్టుకొని వచ్చిన పచ్చడి వేసేద్దాం. మంచిగా కలుపుకుందాం. కొద్దిగా నీళ్ళు పోస్తే పోయొచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. అది కడిగి పోయొచ్చు, బాగానే ఉంటుంది. మంచిగా కలపాలి. పచ్చడి అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. జామకాయ పచ్చడి అయిపోయిందండి. వేడివేడి అన్నంలో అది పచ్చడి వేసుకొని తింటే మస్తు ఉంటుంది. దీంట్లో నెయ్యి కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వద్దు అన్నోళ్ళు వదిలేయచ్చు. జామకాయ పచ్చడి వేడివేడి అన్నంలో ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.